రిలీజ్ కి ఎన్ని డేట్లున్నా కానీ అందరూ కలిసి ఆ 2 డేట్ల మీదే ఫోకస్ చేస్తున్నారు. వచ్చే 2 నెలల్లో సినిమా రిలీజ్లే తక్కువ ఉన్నాయి. ఉన్న సినిమాల్లో ఎక్కువ మాత్రం ఆ 2 డేట్లకే ఎక్కువ మంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. మరి నవంబర్ డిసెంబర్లో ఉన్న ఆ 2 వారాల్లో రిలీజ్ అవుతున్న 10 సినిమాలు ఏంటి? కమింగ్ 2 months లో సినిమాల రిలీజ్ సెలెక్టెడ్ గా ఉన్నాయి. అందులోనూ ఒక్క బాలకృష్ణ అఖండ 2 తప్పించి స్టార్ మూవీస్ లేనే లేవు. దాంతో చిన్న సినిమాలు వారానికొకటి రిలీజ్ చేసుకోవచ్చు. అయితే అలా కాకుండా నవంబర్ 7, డిసెంబర్ 25న ఈ 2 డేట్ల మీదే కాన్సంట్రేట్ చేస్తున్నారు అంతా. పోటీపడి మరీ 10 సినిమాలు రిలీజ్ అవుతున్నాయి ఈ డేట్స్ లో. నవంబర్ 7న ఇంట్రెస్టింగ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. రాహుల్ రవీంద్రన్ డైరెక్షన్ లో రష్మిక మెయిన్ లీడ్ గా, దీక్షిత్ శెట్టి హీరోగా తెరకెక్కుతున్న ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ ద గర్ల్ ఫ్రెండ్. డిఫరెంట్ స్టోరీగా రాబోతున్న గర్ల్ ఫ్రెండ్ ఇప్పటికే ట్రైలర్ రిలీజ్ తో అంచనాల్ని పెంచేసింది. దీనికి తోడు ప్రమోషన్లు కూడా ఫుల్ గా చేస్తూ ఉండడం, బ్యాక్ టు బ్యాక్ హిట్స్ లో ఉన్న రష్మిక షార్ట్ గ్యాప్ లోనే పాన్ ఇండియా వైడ్ రిలీజ్ చేస్తూ ఉండడంతో గర్ల్ ఫ్రెండ్ సినిమా మీద ఇంట్రెస్ట్ క్రియేట్ అవుతోంది. నవంబర్ 7న రష్మిక సినిమా ఉంది. అయినా సరే మల్టిపుల్ సినిమాలు రిలీజ్ కి రెడీ అవుతున్నాయి. వాటిలో మరో ఇంట్రెస్టింగ్ మూవీ జటాధర. ఎప్పటికప్పుడు డిఫరెంట్ కంటెంట్ తో ఆడియన్స్ ముందుకొచ్చే సుధీర్ బాబు ఈసారి జానర్ తో సంబంధం లేకుండా అందరూ కనెక్ట్ అయ్యే మనీ స్టోరీని తీసుకుని నవంబర్ 7న పాన్ ఇండియా వైడ్ గా రిలీజ్ చేస్తున్నారు. ఈ సినిమాతో సోనాక్షి సిన్హా నెగటివ్ రోల్లో తెలుగులోకి ఎంట్రీ ఇస్తోంది. ఇప్పటికే పోటాపోటీగా మిడ్ రేంజ్ సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. వీటికి చిన్న సినిమాలు కూడా యాడ్ అవుతున్నాయి. తిరువీరు హీరోగా ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో అనే సినిమా కూడా రిలీజ్ అవుతోంది. కంటెంట్ డ్రివెన్ సినిమాలు చేస్తున్న తిరువీర్ ప్రజెంట్ యూత్ కి కనెక్ట్ అయ్యేలా కామెడీ ఎలిమెంట్స్ యాడ్ చేస్తున్న ద గ్రేట్ ప్రీ వెడ్డింగ్ షో నవంబర్ 7నే థియేటర్లలోకొస్తోంది. నవంబర్ 7నే ప్రేమిస్తున్నా అనే మరో చిన్న సినిమా కూడా రిలీజ్ ప్లాన్ చేసుకుంది. వీటికి తోడు డబ్బింగ్ మూవీ ఆర్యన్ కూడా థియేటర్లోకొస్తోంది. నిజానికి ఆర్యన్ ఈ శుక్రవారం థియేటర్లలోకి రావాల్సి ఉంది. అయితే రవితేజ మాస్ జాతర, బాహుబలి ఎపిక్ రిలీజ్ కి ఉన్నాయి కాబట్టి విష్ణు విశాల్ తన సినిమా ఆర్యన్ ని పోస్ట్ పోన్ చేసుకుని వచ్చే శుక్రవారం విడుదల చేస్తున్నారు.